దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనందరం కలిసి ఈ 15వ దినము ఉపవాస దినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందుకొరకు కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. 78వ అధ్యాయము 11వ వచనం. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. ఐగుప్తు దేశంలోను సోయాను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించి ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యంలో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. ఆమేన్. ఇక్కడ మొట్టమొదటిగా మనం చదివిన మాట 11వ వచనము. ఆయన క్రియలు, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిరి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే దేవుడు మరచిపోని దేవుడు, మరచిపోయిన ప్రజలు. ఈరోజు మన టాపిక్ అది. మరచిపోని దేవుడు, మరచిపోయే ప్రజలు. సో ఒకవేళ మరచిపోయే ఇశ్రాయేలు ప్రజల్లా మనం కూడా ఉంటే ఈ దినం మారుమనసు పొందడానికి దేవుడు వాక్యంలో నుంచి మనతో మాట్లాడును గాక. ఆమేన్. నిన్నటి దినాన్ని మనం చూస్తూ వచ్చాము. 4 అంశాలు. ఒకటి, ఫలించి అభివృద్ధి పొంది వేర్లలో పాతుకునే చెట్టు వలె ఉండాలని, కట్టబడుతున్న గృహం వలె ఉండాలి, మందిరంగా ఉండాలి అని. సో విశ్వాసమందు స్థిరముగా ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించాలి అని నిన్న దినాన్ని మనం నేర్చుకున్నాం. ఆయన యందు నడుచుకోవాలని. సో కృతజ్ఞత ఎప్పుడు వస్తుంది మన జీవితంలో అంటే, మనము దేవుడు చేసిన మేలులు గుర్తు పెట్టుకున్నప్పుడే కృతజ్ఞత అనేది మన జీవితంలో కలిగి ఉంటాం. మరిచిపోవడం ద్వారా కృతజ్ఞత లేని వారిగా మార్చబడతారు అని పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో అనుక్షణము దేవుణ్ణి మరచిపోయే వ్యక్తులుగానే మనకి చాలా సందర్భాల్లో మనకు కనబడతారు. ఇప్పుడు మనం అది చూడబోతా ఉన్నాం. ఈరోజు దేవుని సన్నిధిలో మరచిపోవడం వల్ల, దేవుడు చేసిన మేలులు మరచిపోవడం వల్ల మన జీవితంలో కృతజ్ఞత లేని వారిగా, దేవుని ఆశీర్వాదానికి బదులు దేవుని శాపాన్ని అనుగ్రహించే వ్యక్తులుగా ఈ దినం మనం జీవిస్తూ ఉన్నాం. మన జీవితంలో ఆశీర్వాదం రాకపోవడానికి ప్లస్ దేవుని యొక్క ఉగ్రతను మనం అనుభవించడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే కృతజ్ఞత లేకపోవడం. ఆ కృతజ్ఞత ఎప్పుడు లేకుండా ఉంటాము అంటే దేవుడు చేసిన మేలులు మరిచిపోయినప్పుడు. సో అందుకే 78వ కీర్తన 11వ వచనంలో ఇక్కడ భక్తుడు రాస్తూ ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి అంటున్నారు. ఆయన ఎన్ని క్రియలు, ఎన్ని అద్భుతాలు చేశారో వారు కన్నులారా చూసి వాళ్ళు వెంటనే మర్చిపోయారంట. చాలాసార్లు వెంటనే నా వర్డ్ చదివినప్పుడు నిజంగా ఒక ఆశ్చర్యం. ఎందుకంటే దేవుడు వారి జీవితంలో చిన్న చిన్న అద్భుతాలు చేయలే మర్చిపోవడానికి. చాలా బిగ్ మిరకిల్స్. అసలు ఇవి జరుగుతాయా, ఇది ఇంపాసిబుల్ అనుకున్న అలాంటి పరిస్థితుల్లో దేవుడు గొప్ప అద్భుతాలు చేసుకుంటూ వచ్చారు వారి జీవితంలో. కానీ వాళ్ళు వెంటనే మర్చిపోయారంట. ఈ స్టేజ్లో ఒక అద్భుతం జరిగింది, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేసరికి అద్భుతాన్ని మర్చిపోయేవాళ్ళు. మళ్ళీ సేమ్ కొత్త ప్రాబ్లం రావడం, దేవుని దగ్గర కృతజ్ఞత లేకుండా సనగడం, గొణగడం. వారి జీవితంలో అది అలవాటు అయిపోయింది. తద్వారా దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించవలసిన బిడ్డలు దేవుని ఉగ్రతనికి గురి అయిపోయారు. సో ఈరోజు
మరచిపోయే వ్యక్తులుగా ఉన్నామేమో. మరచిపోలేని దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఒకవేళ అలాంటి వ్యక్తులుగా ఉంటే సరిచేసుకోవాలని దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. ఒక్కసారి ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు ఎంత నమ్మదగిన దేవుడిగా ఉన్నారో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు భయంకరమైన శ్రమలు అనుభవిస్తూ ఉన్నారంటే, ఫరో దాస్యత్వంలో, కఠినత్వంలో వాళ్ళు చాలా భయంకరమైన శ్రమ అనుభవిస్తూ ఉండి, ఆ భయంకరమైన శ్రమలో నుంచి వారు దేవునికి మొర్ర పెట్టారంట. భయంకరమైన శ్రమలో నుంచి వారు దేవునికి మొర్రపెట్టారు. మొర్రపెట్టినప్పుడు ఇదంతా నిర్గమకాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. వాళ్ళు మొర్రపెట్టడం చూసి దేవుడు ఏం చేశారు, ఆయన వారి మొర ఆలకించి 2వ అధ్యాయంకి వచ్చేసరికి వారు పెట్టిన 2వ అధ్యాయంలో వారు మొరపెట్టారు. 3వ అధ్యాయానికి వచ్చేసరికి వారు పెట్టిన ఆ మొరను విని దేవుడు దిగి వచ్చి మోషేను దర్శించారు. వారు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించి దేవుడే దిగి వచ్చి అగ్ని పొదలో నుంచి 3వ అధ్యాయంలో మోషేని దర్శించి మోషేని ఆయన సిద్ధపరిచి ఫరో దగ్గరికి నా ప్రజల విమోచనార్థమై ఒక నాయకుడిగా మోషేని పంపించారు. ఆయన ప్రజలను, ఆయన బిడ్డలను విడిపించడానికి ఆయన దిగి వచ్చి ఇంత అద్భుత రీతిగా మోషేని సిద్ధపరిచి పంపించి వారి మధ్యలో 10 రకాల అద్భుతాలు, సూచక క్రియలు దేవుడు ఎందుకు చేశారంటారు? ఒక్క మాటలో ఆయన విడిపించుకుని తీసుకొచ్చేయచ్చు కదా. దేవుని ఉద్దేశం ఏంటి 10 అద్భుతాలు చేయడంలో అంటే, మొదటిగా ఈ ప్రజలకి దేవుని యొక్క గొప్పతనం తెలియదు. దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడో వాళ్ళకి తెలియదు. వాళ్ళు 400 సంవత్సరాల దాస్యత్వంలో, శ్రమల్లో, వాళ్ళు ఐగుప్తు దేశంలో అలవాటు పడిపోయినట్లు ఉన్నారు. 400 సంవత్సరాలు అక్కడ ఉండి, అక్కడ వాళ్ళు ఈగలకి దేవుడు ఉంటాడు, ఆకాశానికి దేవుడు ఉంటాడు, నీటికి దేవుడు ఉంటాడు, గాలికి దేవుడు ఉంటాడు, అన్నిటికీ దేవుళ్ళే వాళ్ళకి. ఇప్పుడు మనకు కూడా హిందూయిజంలో 3 దేవతలు అంటారు, అన్నిటికీ దేవుళ్ళే. పుస్తకాలకో దేవుడు, స్టార్టింగ్ ఏదైనా మొదలు పెట్టడానికో దేవుడు, భయం వేస్తే ఒక దేవుడు, ఏదో ఒక ప్రతి చిన్నదానికి ఒక దేవుడు. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఐగుప్తులో కూడా ప్రతి దానికి ఒక దేవుడు ఉంటారు వాళ్ళకి. సో వర్షానికో దేవుడు, ఆకాశానికో దేవుడు, వాటర్కో దేవుడు, ఈగలకో దేవుడు, కప్పలకో దేవుడు, ఇలాగ అన్నిటికీ ఒక దేవుడిని పెట్టుకుని వాళ్ళు విగ్రహాలు చేసుకుని భయంకరంగా పూజలు చేసే వ్యక్తులు వాళ్ళు. వాళ్ళ మధ్యలో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు కూడా అవే చూస్తూ బ్రతుకుతూ ఉన్నారు. సో వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడో, నిజమైన దేవుడు, సజీవం గల దేవుడు అని వాళ్ళకి అండర్స్టాండ్ అవ్వడానికి 10 రకాల అద్భుతాల ద్వారా ఆ 10 మంది దేవుళ్లకు దేవుడు తీర్పు తీర్చారంట. అంటే దేవుడు చేస్తున్న అద్భుతాలను బట్టి వాళ్ళ దేవుళ్ళు వ్యర్థమైన వాళ్ళు, వాళ్ళకి శక్తి లేదు, అసలు దేవుళ్ళే కాదు అని దేవుడు నిరూపించుకుంటూ వచ్చారు. ఆమేన్. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని అక్కడ ప్రూవ్ అయింది. ఆ ఐగుప్తులో ఉన్న దేవుళ్ళు వ్యర్థమైనవని వాళ్ళకి అర్థమయ్యేటట్టు దేవుడు చేశారు. అలా చేసి ఐగుప్తు యొక్క ఫరో చేతుల్లో నుంచి దేవుడు వారిని అద్భుతంగా విడిపించారు. నిర్గమాకాండం 7వ అధ్యాయము 3 నుంచి ఒక్కసారి నేను చదువుతున్నాను చూడండి. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను, నా మహత్కార్యములను విస్తరింపచేసెదను. ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశంలోని వెలుపలికి రప్పించెదను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. ఎవరు తెలుసుకుంటారంట? ఐగుప్తీయులు తెలుసుకుంటారు. ఈయన ప్రజలకు ఆయన గొప్పతనాన్ని బయలుపరచబడింది. అట్ ద సేమ్ టైం అన్య జనులకు కూడా దేవుని యొక్క గొప్పతనం బయలుపరచబడింది. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు మనందరి జీవితాల్లో దేవుడు ఐగుప్తి అనే ఆ బానిసత్వం నుంచి, ఆ కఠినమైన బానిసత్వం నుంచి దేవుడు మనల్ని ఏం చేశారు?
విడిపించారు. మనము స్తుతులు చదువుతాం కదా, స్తుతుల్లో నన్ను మార్చడమే ఒక గొప్ప అద్భుతం. మనిషిని పాపంలోంచి బయటికి తీసుకురావడమే ఒక గొప్ప అద్భుతం. ఆ బంధకాల నుంచి, ఆ ఫరో అధికారం నుంచి, దేవుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలను లాక్కొచ్చినట్లుగా ఈ లోకం నుంచి, లోకపు ఆకర్షణ నుంచి, లోకపు బంధకాల నుంచి, పాపం నుంచి, సాతాను హస్తంలో నుంచి మనల్ని దేవుడు బయటికి లాక్కొచ్చేసారు. ఆమేన్. అది గొప్ప అద్భుతం. సో ఈ అద్భుతం గుండా నడిచిన ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలు చేసినప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని వీళ్ళు తెలుసుకున్నారు. నెక్స్ట్ అక్కడ జరిగిన ఇంకొక అద్భుతం ఏంటంటే, ఫరో సైన్యం అంత శత్రుశేషం లేకుండా కంప్లీట్గా దేవుడు తుడిచేశారు. వెనకాల వాళ్ళని తరిమే వాళ్ళు ఎవ్వరు లేరు. దేవుడు అద్భుత రీతిగా వారిని విడిపించుకొని ఆశ్చర్య రీతిగా వారిని పోషించుకుంటా అరణ్య యాత్ర మొత్తం మనము ధ్యానం చేస్తే, ఇప్పుడు టైం లేదు కానీ అరణ్య యాత్ర మొత్తం మనం ధ్యానం చేస్తే దేవుడు ఎంతగా వారిని పోషించారో మనకు అర్థమైంది. ఈరోజు నూతన నిబంధనలో అంటారు, పిచ్చుకలను ప్రతి దినము దేవుడు పోషిస్తున్నారంట. అవి ఏమైనా కష్టపడతాయా? అవి ఏమైనా కొట్లలో ధాన్యం కూర్చుకుంటాయా? అవైనా బ్యాంక్ బ్యాలెన్స్లు ఉంటాయి వాటికి? ఏ రోజు ఆహారం ఆ రోజు వాటికి దేవుడే సిద్ధపరిచి ఆయన గుప్పిలు విప్పుతారంట. ఒకవేళ ఆయన గుప్పిలు పిడికిలు బిగిస్తే వాటికి ఆహారం ఉండదు. ప్రతిరోజు దేవుని యొక్క కృప కొరకు అవి కనిపెట్టుకుని ఉంటాయి. అలాగా వాటికంటే మీరు శ్రేష్ఠులు, మిమ్మల్ని ఇంకా అత్యధికంగా నేను పోషించగలను అంటారు దేవుడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క నమ్మకత్వంలో ఐగుప్తు ప్రజలు అద్భుత రీతిగా పోషించబడ్డారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. అద్భుత రీతిగా పోషించబడ్డారు. ఆమేన్. ఇక్కడ మనం చూస్తే ఒక్కసారి నిర్గమాకాండము 15వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నా. నిర్గమాకాండము 15వ అధ్యాయము 23వ వచనం. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేం తాగుదుము మోషే మీద సనుక్కొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టిన అంతటి యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. ఆమేన్. ఇక్కడ దేవుడు వారికి వాటర్ ఇచ్చి పోషించారు. ఆ వాటర్ ఎలా ఉందంట? చేదుగా ఉంది. చేదుని దేవుడు ఎలా మార్చారంట? మధురముగా మార్చారు. అంటే దేవుడు ఏమైనా చేయగలరు. నీ జీవితంలో చేదుగా ఉన్న ప్రతి పరిస్థితిని దేవుడు మధురముగా మార్చగలరు. ఆమేన్. నీ చేదైన అనుభవాలను దేవుడు మధురంగా మార్చగలరు అని దేవుడు వారికి ప్రూవ్ చేశారు. సో అక్కడ వాటర్ నార్మల్గా ఉండుంటే దేవుని యొక్క మహిమను వాళ్ళు చూసేవాళ్ళు కాదు. ఒక ప్రాబ్లం వస్తేనే దానిలోంచి ఒక గొప్ప సాక్ష్యం వస్తుంది మనకి. సో ఒక ప్రాబ్లం ఏంటి, అక్కడ వాళ్ళు చేదైన వాటర్ ఉంది, దాన్ని దేవుడు మధురంగా మార్చి అద్భుత రీతిగా వాళ్ళల్లో ఉన్న చేదును తీసివేసి మధురంగా దేవుడు మార్చి ఆయన ఆ మహిమను అక్కడ ప్రూవ్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మొదటి సంఘటన అయితే ఆయన ఇంకా 2 సార్లు హోరేబు దగ్గర, నెక్స్ట్ కాదేశు దగ్గర 2 సార్లు ఆయన బండను ఒకసారి కొట్టినప్పుడు, బండతో మాట్లాడమన్నప్పుడు కూడా అన్ని లక్షల జనాంగానికి వాటర్ సమృద్ధిగా ఇచ్చారంట. అంటే తాగడానికి నీళ్ళు ఇచ్చారు ప్రభు. 3 సందర్భాలు మనం అక్కడ చూస్తాం. నెక్స్ట్ నిర్గమాకాండం 16వ అధ్యాయంలో మన్నాను మనం చూస్తాం. తినడానికి ఆహారంగా వాళ్ళు ఆకాశ ధాన్యము చేత పోషించబడ్డారంట. ఆమేన్. ఆకాశ ధాన్యము చేత పోషించబడ్డారు. వాళ్ళకి సమృద్ధిగా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, వారి ఇంటి దగ్గరే ఆ మన్నా వచ్చి పడుతుంది. అంటే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. పొద్దున్న లేచి ఆ ఇంటి చుట్టూ ఉన్న మన్నాని ఏరుకుని దాన్ని బాస్కెట్స్లోకి పెట్టుకుని
దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా ఒక్కొక్కరికి ఒక్కో మేరం తీసుకుని వాళ్ళు తీసుకొచ్చి దాన్ని రెడీ చేసుకుని తినడమే. సో ఎంత ఈజీగా దేవుడు అన్ని లక్షల జనాంగాన్ని సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చి పోషించారు. వాళ్ళు మాంసం కావాలంటే పిట్టలను తీసుకొచ్చి వాళ్ళ శిబిరం ముందు వాలేటట్లుగా చేశారు. మీన్ నెక్స్ట్ నిర్గమాకాండం 19వ అధ్యాయానికి వచ్చేసరికి ఎక్కడో ఆకాశంలో ఉన్న దేవుడు డైరెక్ట్ సినాయి కొండ మీదకి దిగి వచ్చి ఆయన స్వరాన్ని వినిపింపచేశారు. సో ఎక్కడో ఉన్న దేవుడు ఆయన మమ్మల్ని ఎన్నుకున్నాడు, మా పక్షంగా ఆయన ఉన్నాడు అని ఆయన తెలుసుకునేటట్లు ప్రతి స్టేజ్లో ఆయన నిరూపించుకుంటూనే వచ్చారు. వాళ్ళకి ఆ ఫుడ్ కావాలితే ఫుడ్ ఇచ్చారు, వాటర్ కావాలితే వాటర్ ఇచ్చారు, శత్రు శేషం లేకుండా చేశారు, వాళ్ళకి విడుదల ఇచ్చారు. అట్ ద సేమ్ టైం నేను మీ దేవుణ్ణని ఆయన సినాయి కొండపైకి దిగి వచ్చి ఆయన స్వరమెత్తి మాట్లాడడం జరిగింది. ఇంత గొప్ప దేవుడు ఎంత ఆశ్చర్య రీతిగా దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయి దేవుని మీద సణుగుతా ప్రతిసారి సణుగుతానే ఉన్నారంట. సో ఇట్లా సణిగి దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలను మర్చిపోయిన వ్యక్తులుగా ఇశ్రాయేలు దేవుడు ఎక్కడైనా ఆయన నమ్మకత్వాన్ని కోల్పోయారా? ఆయన ప్రతిసారి వాళ్ళకి సహాయం చేసుకుంటూ, ప్రతిసారి వాళ్ళని పోషించుకుంటూ, వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వారి బట్టలు చిరిగిపోలేదు. దేవుడు ఎంత నమ్మకంగా తీసుకొచ్చారు అంటే అద్భుత రీతిగా ఆశ్చర్య రీతిగా దేవుడు వాళ్ళని ఆ వాగ్దాత దేశంలోనికి నడిపించారంట. ఆయన నిబంధనను మర్చిపోలేదు. అబ్రహాంతో ఏదైతే ఆది కాండంలో తొలి దినాల్లోనే నిబంధన చేశారో 4,000 ఇయర్స్ వాళ్ళు బానిసలుగా ఉంటారు, తర్వాత నేను విడిపించి నేను పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నేను వారిని నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని కూడా దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడి వారిని నడిపించుకుంటూ వచ్చారు. వాళ్ళు ఏం చేశారు అని కనుక మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు 16 నిర్గమాకాండం 16వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నా. 16:3 అరణ్యంలో ఇశ్రాయేలు సమాజం అంతా మోషే అహరోనుల మీద సణిగిరి. అలాగే 17:3 కూడా చదువుతున్నాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచూ. ఇంకా ఇలా కంటిన్యూ చదువుకుంటూ పోతే చాలా సనుగులు ఉన్నాయి వీళ్ళ జీవితంలో. సనుగుడు ఎందుకు వస్తుంది? దేవుడు ఆల్రెడీ ఒకసారి మారాను మధురంగా మార్చిన దేవుడు మన జీవితంలో ఇప్పుడు ఆ దప్పిక తీర్చగలడు అన్న విశ్వాసం వాళ్ళకి లేదు. అది మర్చిపోయారు. మళ్ళీ కొత్తగా వీళ్ళకి దాహం వేసినప్పుడు కొత్తగా సనుగుడు వస్తుంది అన్నమాట. కొత్తగా ప్రాబ్లం వచ్చినప్పుడు కొత్తగా సనుగుడు వస్తుంది. ప్రతిసారి వీళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే దేవుడు చేసిన మేళ్లను మరిచిపోవడమే కాదు, నెక్స్ట్ కొత్త ప్రాబ్లం కోసం కొత్తగా సనగడం స్టార్ట్ చేసేవాళ్ళు. నెక్స్ట్ మనం చూస్తే సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నా. జనుల ఆయాసం గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను. వీళ్ళు నడుస్తున్న నడకలో వాళ్ళకి ఆయాసం వచ్చిందంట. ఆయాసం వచ్చి దేవుని మీద సనగడం మొదలు పెట్టారంట. ఇప్పుడు మనం వెళ్తున్న యాత్రలో కూడా ఒక్కొక్కసారి బాగా ఓవర్ స్ట్రైన్ అయిపోయినప్పుడు ఆయాసం వస్తుంది, దేవుని మీద ఆయాసం వస్తుంది. సో పరిస్థితులను బట్టి ఆయాసపడతాం, పరిస్థితులను బట్టి కఠినమైపోయిన స్థితిగతులను బట్టి దేవుని మీద సణుగుతూ ఉంటాం. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నారు? నేను అన్నీ చూసుకుంటాను, వాళ్ళు విశ్వాసంతో ఉండాలి అని కదా దేవుడు కోరుకుంటున్నారు. కానీ వీళ్ళేం చేస్తున్నారు? దేవుని మీద సణుగుతున్నారు. విశ్వాసానికి బదులు అపనమ్మకం, అవిధేయత వీరు దేవునిపై చూపిస్తూ ఉన్నారు. సో ఈరోజు మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారంటే
దేవుడు నమ్మదగిన దేవుడుగానే నీ జీవితంలోనే ఉన్నారు, నా జీవితంలో కూడా ఉన్నారు. ఆయన ఎక్కడ మనల్ని విడిచిపెట్టలేదు. చెయ్యి పట్టుకున్న ఆ దినం నుంచి ఈ దినం వరకు ఆయన అన్ని విషయాల్లో నమ్మదగిన దేవుడుగా నిన్ను నన్ను నడిపించుకుంటూనే వస్తున్నారు. కానీ మనమేం చేస్తున్నామంట, ప్రతిసారి కొత్త ప్రాబ్లం వచ్చినప్పుడు కొత్తగా సణుగుతున్నాం. వీళ్ళు ఎక్కడెక్కడ అవిధేయత చూపించారో మనం చూస్తే ఇంకా చాలా వర్సెస్ నేను రాసుకున్నా, బట్ టైం సరిపోదు. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చదువుతున్నా. ఇశ్రాయేలీలు హిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఇంత గొప్ప దేవుణ్ణి వాళ్ళు కలిగి ఉండి, దేవుని యొక్క స్వరాన్ని విని, ఆయన పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా వారి మధ్యన ఉండి నడిపిస్తున్న దేవుణ్ణి కాదని వీళ్ళు మోయాబు స్త్రీలతో పోయి వ్యభిచారం చేయడమే కాకుండా వారి దేవతలకు నమస్కరించారంట. ఎంత ఘోరమైన అవిధేయత ఇది! దేవుణ్ణి కాదని ఒక విగ్రహానికి మొక్కారంట. ఎంత ఘోరమైన పాపమో చూడండి. అలాగే ఇంకా మనం చూస్తే నిర్గమకాండంలోనే మోషే 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉంటే వీళ్ళు కొండ క్రింద మోషే అక్కడ పోయడం మాకు అర్థం కావట్లా, మమ్మల్ని నడిపించడానికి ఒక నాయకుడు కావాలి అని చెప్పి బంగారం అంతా పోసి ఒక దూడని చేసుకున్నారంట. దేవుని యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని వీళ్ళు మర్చిపోయి దేవునికి బదులు ఒక విగ్రహాన్ని చేసుకున్నారు. వాళ్ళు విగ్రహం చేసుకోవడమే కాకుండా అవతల మోయాబు స్త్రీల విగ్రహాలతో కూడా వాటికి నమస్కరించి దేవుణ్ణి అవమానపరిచారు. సో ఈరోజు ఎంతగా వాళ్ళ జీవితాలు భయంకరమైన పాపంలో మునిగిపోయినాయి అంటే, పోనీ దేవుడు ఏమన్నా దూరంగా ఉన్నారా? వాళ్ళ మధ్యలోనే ఉన్నారు. అనుక్షణము దేవుడి సన్నిధి వాళ్ళతోనే ఉంది. అనుక్షణము దేవుడు చేసిన అనేక అద్భుతాలు వాళ్ళు చూస్తూనే ఉన్నారు. దేవుడు రోషము గల దేవుడని వాళ్ళకి తెలుసు. అయినా కూడా వాళ్ళు అవిధేయత చూపిస్తూనే వచ్చారు. నిర్గమాకాండం 16వ అధ్యాయంలో మనం చూస్తే సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4-6 వచనాలు ఒక్కసారి నేను చదువుతున్నా. సంఖ్య 11 4-6 వచనాలు. వారి మధ్యనున్న మిశ్రిత జనం మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేల్ మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. సో వాళ్ళు ఫుడ్ గురించి ఏడ్చి దేవుని మీద సనిగి, ఇప్పుడు వాళ్ళకి ఏం గుర్తొస్తుందంట? ఆ బానిసత్వపు బ్రతుకు బాగుంది అనిపిస్తుందంట. దేవుడు ఉచితంగా మన్నా ఇస్తే వాళ్ళకి నచ్చలా, దేవుడు వాటర్ ఇస్తే వాళ్ళకి నచ్చలా, దేవుడు వాళ్ళ వస్త్రాలు చెరగకుండా, వాళ్ళు కష్టపడకుండా, వాళ్ళు అక్కడ ఏం చేసేవాళ్ళు? భయంకరమైన కష్టాన్ని చేసేవాళ్ళు, శ్రమ పడేవాళ్ళు, ఇటుకలు చేసి వాళ్ళు ఆ భయంకరమైన బానిసత్వంలో కష్టపడి పనిచేసినా కూడా సఫిషియెంట్ ఫుడ్ కూడా ఇవ్వలేని పరిస్థితులు అన్నీ మర్చిపోయి ఈరోజు దేవుడు ఇంత అద్భుతంగా పోషిస్తుంటే ఆ రోజు అదే బాగుంది. ఆ కూరగాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు జ్ఞాపకం వస్తున్నాయి మాకు అని చెప్పి దేవుని మీద సనిగారంట. ఐగుప్తుకి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకున్నారంట. ఆ జైంట్స్ని చూసి దేవుడేమో వెళ్ళి ఆ దేశాన్ని స్వతంత్రించుకోండి అంటే వీళ్ళేం చేస్తున్నారు? అమ్మో వాళ్ళ ఆజానుభావులు, మనమేమో మిడతలం, మన దేవుడు కూడా మిడతే, కాబట్టి మనం వాళ్ళకి గెలవలేం, వెనక్కి వెళ్ళిపోదాం. ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుని మనం వెనక్కి వెళ్ళిపోదాం, ఐగుప్తుకి పోయి శుభ్రంగా బ్రతుకుదాం, అక్కడ ఆ బానిసత్వంలోనే బ్రతుకుదామని ఎన్నోసార్లు సణిగారు. సో ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నారు అంటే, మనం కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత ఇదివరకు నీ పాప జీవితంలో కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. ఆ కొన్ని జ్ఞాపకాలను పెట్టుకుని ఆ రోజులే బాగున్నాయి,
ఈరోజు మనకి ఏం దొరికింది? ఇప్పుడు నువ్వు అనకపోయినా నీ చుట్టుపక్కల వాళ్ళు అంటారు, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదమ్మా, ఏమొచ్చింది నీకు, ఏం పొందుకున్నావు నువ్వు? ఇలా వచ్చిన ఆ మాటలకి మనము ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి దేవుడు చేసిన మేలులు మరచిపోయి దేవుని మీద ఆయాస పడుతూ దేవుడు చేసిన అద్భుతాలన్నీ మరచిపోయి కృతజ్ఞత హృదయాలతో ఉండాల్సిన మనము నమ్మదగిన దేవుడు నమ్మకత్వం లేని ప్రజలుగా మనము మిగిలిపోతూ ఉన్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ చెప్తున్న మాట, కృతజ్ఞత ఎప్పుడు వస్తుందంటే దేవుడు చేసిన మేలులను గుర్తు పెట్టుకున్నప్పుడే కృతజ్ఞత వస్తుంది. ఎన్నోసార్లు దేవుడు వాళ్ళని భద్రపరిచారు. అద్భుతమైన పాలు తేనెలు ప్రవహించే దేశం. వారు ఇండ్లు కట్టుకోలేదంట, వాళ్ళు ఏం తొలవలేదు, వాళ్ళ పంటలు పండించలేదు, అన్నీ సమృద్ధి ఫ్రీగా పొందుకున్నారు అంతే. వాళ్ళు వెళ్ళి దాంట్లో జస్ట్ స్టే చేయడం అంతే. దేవుడు ఎంత మంచి దేశాన్ని వాళ్ళకి ఇచ్చారు. ఒకసారి మాట కూడా చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నా. 6:10. నీ దేవుడైన యెహోవా నీ పితరుల అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినా త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. వీళ్ళు మర్చిపోతారని దేవుడికి ముందే తెలుసు. అందుకే దేవుడు ఏం చెప్తున్నారు, ఇంత మంచి సమృద్ధిని పొందుకున్నాక మరిచిపోకుండా నువ్వు జాగ్రత్త పడు. లేమిలో ఉన్నంతసేపు దేవుని పాదాలు పట్టుకుంటాం. దేవుడు సమృద్ధి ఇచ్చారనుకోండి మర్చిపోతాం. ఇచ్చిన సమృద్ధిని బట్టి దేవుని మర్చిపోతాం. ఆహారం లేనప్పుడు కావాలని దేవుని సన్నిధిలో గోజాడిన వ్యక్తులు ఇప్పుడు 3 పూట్ల సమృద్ధిగా ఆహారం ఇచ్చేసరికి ఆ ఇచ్చిన ఆహారానికి ఒక్క థ్యాంక్స్ చెప్పడం కూడా మర్చిపోతాం. అది మన జీవితాలు, మన బ్రతుకులు. ఈరోజు ఏం చెప్తున్నారు దేవుడు? మర్చిపోవద్దు. దేవుని సేవించడం మర్చిపోవద్దు. దేవునికి కృతజ్ఞత చెల్లించడం మర్చిపోవద్దు. దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించడం మర్చిపోవద్దు. నెక్స్ట్, ఆయన విడిచి వేరే వాళ్ళ తట్టు మీరు తిరగొద్దు. సో దేవుడు సమృద్ధి ఇచ్చిన తర్వాత తిరిగిపోయే వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఇలాంటివి ఎన్నో సాక్ష్యాలు నేను చూశాను కనులారా. దేవుడిని సమృద్ధి వచ్చిన తర్వాత మరిచిపోయే వ్యక్తులుగా ఎవ్వరూ ఉండకూడదు. ఆమేన్. ఆ సమృద్ధిని బట్టి ఇంకా దేవుని స్తుతించాలి. అందుకే దేవుడు ఇక్కడ చెప్పిన 13లో ఒకసారి చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణం చేయవలను. నీవు ఇతరుల దేవతలను అనగా నీ చుట్టూ ఉన్న జనుల దేవతలను సేవింపకూడదు. నీ మధ్యన నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ మీ మీద రగులుకొని దేశంలో ఉండకుండా నిన్ను నశింపచేయును. దేవుడు నాశనం చేసే అంత శిక్షకు మనల్ని మనం తెచ్చుకోకూడదు. దేవుడు ఎప్పుడు అలా ఆలోచించరు. కానీ నువ్వు గనక అవిధేయత చూపిస్తే దేవుని ఉగ్రత కూడా ఉంది. దేవుని విడిచిపెట్టే వ్యక్తులుగా ఏ ఒక్కరూ ఉండకూడదు. అలా విడిచిపెట్టకూడదంటే మొట్టమొదటిగా ఆయన చేసిన అద్భుతాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనం అనుసరించాలి. అందుకే నూతన నిబంధనలో 2వ తిమోతిలకు రాసిన పత్రిక ఈ ఒక్క మాట చదివి మనం ముగించుకుందాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నా. 2వ తిమోతి 2:11. ఈ మాట నమ్మతగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగననెను. మనము నమ్మదగిన వారమైనను దగని వారమైనను
ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావంనకు విరోధముగా ఏది చేయలేడు. మనము నమ్మతగని వారముగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు నమ్మతగని వారిగా ఉన్నప్పటికీ వాళ్ళ పట్ల దేవుడు నమ్మతగిన దేవుడుగా ఉన్నారంట. అందుకే టైటిల్ ఎలా పెట్టుకున్నామంటే, మరిచిపోయే ఇశ్రాయేలు ప్రజలు మరచిపోని దేవుడు. ఆమేన్. ఆయన ఇచ్చిన వాగ్దానం మర్చిపోలా, నిబంధన మర్చిపోలా, ఆయన చేసిన ప్రమాణం మర్చిపోలా. దేవుడు అన్నీ నెరవేర్చుకుంటూ వచ్చారు. ఈరోజు నీకు సర్వ సమృద్ధి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు. కానీ ఈ అరణ్య యాత్రలో మనం దేవుణ్ణి నమ్ముతున్నామా? ఆయన చేసిన మేలును జ్ఞాపకం పెట్టుకున్నామా? ఆయన ఎడల కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా? ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకుందాం. ఒకవేళ కృతజ్ఞత లేని వాళ్ళైతే ఈరోజు మారు మనసు పొందాలి. ఏ విషయంలో? దేవా, నువ్వు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసావు, అవన్నీ జ్ఞాపకం చేసుకుని ప్రతిరోజు నేను నిన్ను ఈ దినం మొదలుకుని నేను స్తుతిస్తాను. ఆ స్తుతి సనుగుడు ఎక్కడ వస్తుంది? దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోయినప్పుడు. కృతజ్ఞత ఎప్పుడు వస్తుంది? అన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు. ఆమేన్. నీ జీవితంలో సనుగుడు అనే పాపం, భయంకరమైన పాపం వెళ్ళిపోవాలి. కృతజ్ఞతతో నీ హృదయం నింపబడాలి. అప్పుడు దేవుడు ఇంకా నీ యందు సంతోషించి ఇంకా అద్భుతాలు చేస్తారు ఆయన. ఆమేన్. ఇంకా ఆశ్చర్యక్రియలు చేస్తారు. ఇంకా సమృద్ధిని దేవుడు నీకు ఇస్తారు. ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ మంచి దేశాన్ని ఆ రోజు వాళ్ళు అనుభవించడమే కాదు, ఈరోజు మనం కూడా అనుభవించగలం. అబ్రహాం వాగ్దానం, విశ్వాసం ద్వారా మనం ఆయనకి పిల్లలుగా మార్చబడ్డాం కాబట్టి ఆయన వాగ్దానం మన వాగ్దానం. సో మనం కూడా ఆ వాగ్దానంలో పాలుపంపులు పొందగలం. ఎప్పుడు? కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు. ఆయన తన స్వభావానికి విరోధంగా ఏమీ చేయడంట. దేవుడు ఆశీర్వదిస్తానని నీకు వాగ్దానం ఇస్తే ఆయన దానికి విరోధంగా ఏమాత్రము ప్రవర్తించడు. ఆయన నమ్మతగిన దేవుడు. ఆయనతో కూడా చనిపోతే ఆయనతో కూడా ఏళ్తాం. ఆమేన్. ఏలే వ్యక్తులుగా ఉండాలని దేవుడు మనల్ని పిలుచుకున్నారు. ఈరోజు ఆశీర్వాదానికి కారణభూతులుగా ఉండాలని దేవుడు మనల్ని పిలుచుకున్నారు. దేవుని శాపాన్ని, ఉగ్రతను భరించే వ్యక్తులుగా ఉండాలని కాదు దేవుడు మనల్ని పిలుచుకున్నది. ఈరోజు ఏ విషయంలో మారు మనసు పొందాలి? దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకునే వ్యక్తులుగా, ఒకవేళ మరిచిపోతే గుర్తు చేసుకునే వ్యక్తులుగా మారు మనసు పొంది కృతజ్ఞత కలిగి జీవిద్దాం. దేవుడు అట్టి కృపను, సమృద్ధిని మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.